అందరికీ నమస్తే. నిన్న మొన్న వీళ్ళంతా ఢిల్లీ పోయి వచ్చారు కదా, ముఖ్యమంత్రి మినిస్టర్సు అందరూ వచ్చిన తర్వాత ఒక వార్త బయటకు వచ్చింది. సెప్టెంబర్ 15 తర్వాత ఒక మేజర్ డెవలప్మెంట్ జరగబోతుంది. సెప్టెంబర్ 15 సరే, సెప్టెంబర్ 15 అంటే పెద్ద లేట్ ఏం లేదు, ఆల్రెడీ ఆగస్టులోకి వచ్చినాం. సెప్టెంబర్ 15 తారీఖు పెద్ద లేట్ ఏం లేదు. కానీ అంత పెద్ద మేజర్ డెవలప్మెంట్ ఏందో తెలియదు. వీళ్ళ క్యాబినెట్ రిషఫ్లింగు కూడా ఇప్పుడు ఉండదంట. అది కూడా సెప్టెంబర్ 15 తర్వాత అక్టోబర్లో ఉంటుందంట మొత్తం. ఈసారి చేసే క్యాబినెట్ లేకపోతే ఈసారి చేసే ప్రక్షాళన నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్గా ఉంటుందంట. అంత పెద్ద డెవలప్మెంట్ ఏందో తెలియదు. నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత చాలా దీర్ఘంగా మాట్లాడిండు. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, చాలా సుదీర్ఘంగా మాట్లాడిండు, భిన్నంగా చెప్పిండు, గతంలో చెప్పిన మాటలకు భిన్నంగా చెప్పిండు. అసలు ముఖ్యమంత్రిని మారుస్తారా అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇది 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 ఇన్బిల్డ్గా నడుస్తున్న చర్చ. కాంగ్రెస్ పార్టీలో చూడండి, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ వాతావరణం కనబడుతుంది. మినిస్టర్లు అంతా సైలెంట్ అయిపోయారు, వాళ్ళంతా వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చాలా ఫ్రస్ట్రేషన్గా కనబడుతున్నాడు. రేవంత్ రెడ్డి వర్గం మాయమైపోయింది, అసలు కనిపిస్తలేదు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. దానికి తగ్గట్టు కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిన ఒక మాట కూడా కలిసి వచ్చింది. దానికి ఫస్ట్ కోమరెడ్డి వెంకరెడ్డి మాట వినండి. మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండలో ఉండదు, తెలంగాణలో ఉండదు ఆ పార్టీ. సరే, ఆయన నోరుసారి ఆయన ఉండొచ్చు, లేకపోతే మరి వానాలకి ఏమైనా అయిందో కూడా తెలియదు. వచ్చే ఎలక్షన్స్ నాటికి కాంగ్రెస్ నల్గొండలో ఉండదు, రాష్ట్రంలోనే ఉండదు. ప్రస్తుతం ఆ పార్టీ సిచ్యువేషన్ అదే, అందరిలో ఉన్న చర్చ కూడా అదే. ఆయన అన్వాంటెడ్గా అన్నా, యాదృచ్ఛికంగా అన్నా, నోరుజారి అన్నా, అది వాస్తవానికి దగ్గర అరే మస్తు మాట్లాడిండు అని మాట్లాడుతున్నారు కింద కామెంట్స్ మొత్తం కూడా. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 15 అనే డెడ్లైన్ ఎందుకు తెర మీదకి వచ్చిందో తెలియదు. మొన్న మీటింగ్స్ తర్వాత వచ్చింది. మొన్న ఢిల్లీలో అందరూ పోయి వచ్చిన 3 రోజులు ఉన్నారు. ఆ మీటింగ్స్ తర్వాత సెప్టెంబర్ 15 అనే ఒక డెడ్లైన్ ఒకటి వినిపిస్తుంది. సెప్టెంబర్ 15 ఏమైనా పుట్టినరోజు ఉందా అని వెతికినా నేను, ఏమైనా కట్ ఆఫ్ డేట్ ఉందా, అప్పుడు ఏమైనా బర్త్డేలు ఉన్నాయా, ఎవరిదన్నా పార్టీ ముఖ్య నేతలు ఏమైనా ఉందా అంటే అది కూడా ఏం లేదు. అట్లా ఆ రోజు స్పెషల్ ఏం లేదు. మరి వాళ్ళు ఏం చెప్పినో తెలియదు. ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి అందరితో కూర్చుంటాడు, మిగతా మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు సెలెక్టెడ్గా కూర్చుంటారు. కానీ అందుకు డిఫరెంట్గా జరిగింది. ముఖ్యమంత్రి వెరీ లిమిటెడ్, ముఖ్యమంత్రి ఎవరిని కలవలేదు. ఒక కేసీ వేణుగోపాల్తో చర్చ అయింది, తర్వాత వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ అయింది. ఇంకా మళ్ళీ పోయి రాహుల్ గాంధీని కలవడో, లేకపోతే డీకే శివకుమార్ని కలవడో, లేకపోతే పార్టీ ప్రెసిడెంట్ ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కలవడమో అవన్నీ జరగలేదు. కానీ మినిస్టర్లు ఆడుకున్న ఏఐసీసీ సెక్రటరీలు లేకపోతే పార్టీ సీనియర్లు కొంతమంది వాళ్ళందరినీ కలిసి సన్మానాలు చేసి పూల బొకేలు ఇచ్చి రకరకాల చర్చలు చేసి వచ్చారు వీటికి. కాబట్టి ఇదేదో డిఫరెంట్ పాత్ కనిపిస్తుంది. ఇది సెప్టెంబర్ 15 అనే డెడ్లైన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందే. సెప్టెంబర్ 15 అనే డెడ్లైను ఆ ఢిల్లీ నుంచి వచ్చిన ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు బయటికి ఇచ్చిన లీకే ఇది. మరి సెప్టెంబర్ 15 అని హైకమాండ్ చెప్పిందా, లేకపోతే వాళ్ళ ఆవాభావాలో లేకపోతే వాళ్ళ చర్చలో అక్కడ వాళ్ళు ఏమైనా మాట్లాడితే వీళ్ళకి ఏమైనా అర్థమైందా, ఏమైందో తెలియదు. కానీ సరే, వాళ్ళంటే రేవంత్ రెడ్డి పడనోళ్ళు మాట్లాడితే మాట్లాడిని అనుకుందాం. రేవంత్ రెడ్డి అంటే పడని మంత్రులు, లేకపోతే ఢిల్లీ నుంచి పోయిన వాళ్ళు, లేకపోతే ఇంకేదో జరిగింది అనుకుందాం. కానీ రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా అట్లే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా చాలా డిఫరెంట్గా కనబడుతుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడు. మొన్న అంటున్నాడు 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. ఎంత దీర్ఘంగా ఉంది మాట ఇది. అంటే కాన్ఫిడెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నాడు. కాన్ఫిడెన్స్తో మాట్లాడితే 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంతకుముందు మాట్లాడాడు, కాన్ఫిడెన్స్గా మాట్లాడాడు. అబ్బా ఏంది నా నమ్మకం, పార్టీ పరిస్థితి బాగాలేదు, గవర్నమెంట్ ఏం చేస్తలేదు, కానీ ఈయన 2034 దాకా ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు అనే చర్చ జరిగింది బయట. కానీ మొన్న ఈ దీర్ఘం తీసి మాట్లాడిన తర్వాత ఇది అందరికి డౌట్ వచ్చిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్లో అంతకుముందు గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు చెప్పలే నేను మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అవుతా, మాదే గవర్నమెంట్ వస్తుంది అనేది వేరు, నేనే ముఖ్యమంత్రిగా ఉండడం వేరు. రెండు చాలా డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. ఒకవేళ రేవంత్ రెడ్డికి హైకమాండ్ దగ్గర మంచి అదే ఉంది, అసలు ఈయనను మార్చే అవకాశాలు ఏం కనిపిస్తలేవు, లేకపోతే ఈయనకు వాళ్ళకి మంచి ర్యాపో ఉంది, వీళ్ళు పుట్టించిన ఆయన అంటే పడని వాళ్ళు ఎవరైనా కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు కక్క, వాళ్ళు ఏదో పుట్టించి రేవంత్ రెడ్డిని మారుస్తారు అని ఏదో నడిపిస్తున్నారు, ఏదో చెప్పుకుంటున్నారు అనేది అనుకుంటే కూడా రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు కదా. రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ కోల్పోయిందంటే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అది ఆ స్కూల్ టీచర్లతోనే కదా సమావేశం జరిగింది. ఈరోజు వచ్చిండు, రేపే మీటింగు, ఆ మీటింగ్లో మాట్లాడినాడు. ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ కూడా చాలా డిఫరెన్స్ కనిపించినాయి. అట్లా ఎవరు కూడా చెప్పుకోరు. అసలు ఇప్పటి వరకు కాంగ్రెస్లో నేనే ముఖ్యమంత్రి అని ఎవరు ప్రకటించుకోలేదు.
వచ్చేసారి కూడా మా గవర్నమెంటే వస్తుంది అని చెప్పుకోవడం వేరు. వైఎస్ చెప్పిండు, చంద్రబాబు నాయుడు చెప్పిండు, కేసీఆర్ కేటీఆర్ చెప్పిండ్రు మాదే గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ కూడా చెప్పుకోలేదు నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని అవుతా అని. మళ్ళీ ఫస్ట్ గవర్నమెంట్ తర్వాత సెకండ్ గవర్నమెంట్ పోయే ముందు ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు కూడా నెక్స్ట్ కూడా మా గవర్నమెంట్ వస్తుందని చెప్తున్నాడు, నేనే ముఖ్యమంత్రి అని చెప్తలేడు. కానీ రేవంత్ రెడ్డి డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు, నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. కాంగ్రెస్ వస్తుంది అని చెప్తలేడు. అది కాంగ్రెస్లో ఆ లైన్ కాదు అసలు. ఇప్పటివరకు వైఎస్ జగన్ చెప్పిండు నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అన్నాడు, ఓడిపోయాడు. ఎవడు పట్నాయక్ అనుకుంటా, ఒరిస్సా ముఖ్యమంత్రి, 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అంటే 5 సార్లు ముఖ్యమంత్రి, ఎప్పుడు నేనే ముఖ్యమంత్రి మళ్ళసారి అని చెప్పుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు కూడా చెప్పిండు. చంద్రబాబు నాయుడు 2014లో చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు మాదే గవర్నమెంట్ అన్నాడు, కథం ఓడిపోయాడు. జగన్ అన్నాడు మరో 30 ఏళ్ళు మాదే గవర్నమెంట్ అన్నాడు, కథం. ఇట్లా అన్నోళ్ళు ఎవరూ గెలవలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే టైం దగ్గర పడిందేమో, అది ఈయనకు అర్థమైందేమో, అందుకే ఇట్లా మాట్లాడుతుండేమో. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన చర్చలు ఇక్కడ ఎమ్మెల్యేలకు అందరికి తెలిసిపోతుంది. మినిస్టర్లు చెప్తారు కదా, ఢిల్లీలో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కొంతమంది, విషయం తెలుస్తుంది. కాబట్టి ఎమ్మెల్యేలు చేజారిపోకుండానైనా మాట్లాడి ఉండాలి. 2034 దాకా నేనే ఉంటా అని దీర్ఘంగా నేనే ఉంటాను. లేకపోతే ఆయన చుట్టూ ఉన్న మనుషులు జారిపోకుండా, ఆయన చుట్టూ ఉన్నారు కదా క్యాడరో లేకపోతే కార్యకర్తలో లీడర్లో ఎవరో ఉంటారు కదా పనుల కోసం రకరకాల వ్యవహారాల కోసం, బహుశా వాళ్ళు చేజారిపోవద్దు అని అయినా చెప్పి ఉండాలి. దానికోసమైనా ఆయన మాట్లాడుతుండాలి. అంతా కాంగ్రెస్లో అధిష్టానం చేతిలో ఉంటుంది, ఎవరి చేతులు ఉండదు. వాళ్ళు మాట్లాడడం అంటే రేవంత్ రెడ్డి మీద సొంత మినిస్టర్లే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ఆ టైం వస్తుంది, అక్కడి నుంచి సిగ్నల్ వస్తే మాట్లాడతారు, అక్కడి నుంచి సిగ్నల్ లేని వీళ్ళు ఏం మాట్లాడరు. కానీ అక్కడ సిగ్నల్స్ను ఇప్పుడు అందరూ పాటించాలని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి యాంటీ మీటింగ్ జరిగింది, మొత్తం ఢిల్లీలో జరిగింది, మొత్తం రేవంత్ రెడ్డికి యాంటీ. రేవంత్ రెడ్డి ఏం ఆశించిండో దానికి వేరే జరుగుతుంది. బహుశా ఇంకా ఇక్కడ మీడియాతో అధిష్టానం మీద దుమ్మెత్తి పోస్తారు రేపు మహేష్ కుమార్ గౌడ్ మీద వేసారు కదా ఆయన డిజాస్టర్ అని, అట్లా రాహుల్ గాంధీ మీద కూడా డిజాస్టర్ అని వేస్తారేమో బహుశా. కానీ రేవంత్ రెడ్డి కూడా రావడమే అట్లా మాట్లాడడం, అందులో ఏదో మతలబు ఉంది అనేది అందరికీ అర్థమవుతుంది. ఏది లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడు. హైకమాండే కనుక ఆయనకు అనుకూలంగా ఉంటే, హైకమాండే కనుక ఆయన మార్చొద్దు అనుకుంటే, హైకమాండే కనుక వీళ్ళందరూ ఆయన మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు లేకపోతే మినిస్టర్లు మీనాక్షి నటరాజన్ పీసీ చీఫ్ వీళ్ళనే షెంటింగ్ చేసి రేవంత్ రెడ్డి చేసిన కరెక్ట్ అంటే రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడాడు అనేది మామూలుగా ఎవరినంటే చెప్తారు రాజకీయాల్లో. కానీ ఆయన చాలా డిఫరెంట్గా మాట్లాడేసిండు. లాస్ట్కి ఎంత దాకా వచ్చిందంటే గవర్నమెంట్ల నిర్ణయం కూడా రేవంత్ రెడ్డి తీసుకోవద్దంట, దాన్ని కూడా 25 రోజుల కోఆర్డినేషన్ మీటింగ్ పెడతారంట. ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో డిస్కస్ చేస్తే వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలంట. అంతేగాని రేవంత్ రెడ్డి ఒక్కడిగా తీసుకోవద్దని చెప్పేసినట్ట డైరెక్ట్. అంటే రేవంత్ రెడ్డికి ఆల్మోస్ట్ పవర్స్ కట్ అయిపోయినట్టే దీనిలో. ఇక మెల్లమెల్లగా ఎట్లుంటుందంటే ఇక్కడ మొత్తం ఎర్త్ కట్ అయ్యేదాకా హైకమాండ్ ఏం చెప్పదు, మొత్తం ఎర్త్ కట్ అయిన దాకా ఏం అర్థం కూడా కాదు కాంగ్రెస్లో. చాలామంది ముఖ్యమంత్రుల పని అట్లే అయిపోయింది. ఇక్కడ కూడా అట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రాక్ సపోర్ట్ చేస్తున్నాడు, మినిస్టర్లు ఎవరైనా హైడ్రాక్ సపోర్ట్ చేస్తుండ్రా? ఒక్కరైనా సపోర్ట్కి వచ్చి రేవంత్ రెడ్డి సపోర్ట్గా మాట్లాడుతుండ్రా? ఒక్క మంత్రి కూడా బయటకు వచ్చి మాట్లాడతలేడు. మాకు సంబంధం లేదు, ఆయన డిపార్ట్మెంట్ వేరు మా డిపార్ట్మెంట్ వేరు, గవర్నమెంటే కదా అది, గవర్నమెంట్లో వ్యవహారం కదా. కానీ ఒక్క మినిస్టర్ కూడా బాధ్యత తీసుకొని మాట్లాడతలేరు చూడండి. దాంతోనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ ఏం చేస్తుందని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నట్టుగా కనబడుతుంది. ప్లస్ వీళ్ళు కూడా హైకమాండ్ వీళ్ళకి ఏం చెప్పిందో అర్థమవుతలేదు, రేవంత్ రెడ్డికి ఏం చెప్పిందో కానీ వీళ్ళకి ఏం చెప్పిందో అర్థమవుతలేదు. వీళ్ళందరూ కొంచెం కొంత బివేర్ ఆఫ్ రేవంత్ రెడ్డి లాగా అయిపోయింది. అంటే రేవంత్ రెడ్డితో కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు, రేవంత్ రెడ్డికి దూరంగా ఉండి చూసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంక ఎన్ని రోజులు నడుస్తుందనే చెప్పే ప్రయత్నమా, లేకపోతే సెప్టెంబర్ 15 డెడ్లైన్ ఎందుకు తెర మీదకి వచ్చిందో తెలుస్తలేదు. మరి ఆ సెప్టెంబర్ 15 డెడ్లైన్ వాళ్ళు ఎవరని చెప్పిన ఢిల్లీ వాళ్ళు సెప్టెంబర్ 15 తర్వాత తెలుద్దామని. యాక్చువల్గా కర్ణాటక క్యాబినెట్ రీషఫ్లింగ్ కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినారు, వాళ్ళది కూడా అయిపోతుంది. మొత్తం క్యాబినెట్ ఒకటేసారి చేస్తున్నారు. పార్లమెంటు బహుశా నడుస్తుంది, పార్లమెంటు సమావేశాలు అవన్నీ అయిపోతే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారా? సంథింగ్ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ హైకమాండ్ని బెదిరించే కార్యక్రమాలను కూడా తీసుకుంటున్నాడు. మళ్ళీ బీజేపీకి నాకు అండగా ఉందని చెప్పే ప్రయత్నాలు నడుస్తున్నాయి. నిన్న మొన్న మోడీ మీద మాట్లాడితే ఇక్కడ తెలంగాణ ప్రజల మీద కేసులు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇక ఫేస్బుక్ మెటా వాళ్ళ మీద కేసు పెడితే దేశవ్యాప్తంగా చర్చ జరిగితే ఆ డీసీపీని ఎవరైనా సస్పెండ్ చేసిండ్రు. సంథింగ్ ఏదో నడుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రతిసారి కూడా హైకమాండ్ని బెదిరించేటప్పుడే బీజేపీని అస్త్రంగా వాడుతుంటాడు. బీజేపీకి ఈయనకు ఎంతవరకు లింక్స్ ఉందా అనేది బీజేపీ వాళ్ళు వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది. బీజేపీ వాళ్ళు ఎప్పుడు రేవంత్ రెడ్డి కొంత వాడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలుస్తలేదు. కానీ ఈ సెప్టెంబర్ 15 డెడ్లైన్ అనేది కొంత డేంజర్గా
కనబడుతుంది. రేవంత్ రెడ్డి సర్కిల్ కూడా చాలా భయంగా మారింది. మొన్నటిదాకా ఉన్నంత కాన్ఫిడెన్స్ వాళ్ళ సర్కిల్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి వర్గంలో కనబడతలేదు. రేవంత్ రెడ్డిలో కాన్ఫిడెంట్ కనిపిస్తే వాళ్ళ వర్గంలో కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. ఆయన నమ్ముకున్న వాళ్ళంతా కూడా డల్ అయిపోయారు. యువతల వర్గం ఏమో కొంత ఉత్సాహంగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.